అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజులాస్ డైరీ. ముందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. ఫస్ట్ అయితే కాయలు నీట్గా కడిగి ముక్కలు కొట్టిస్తున్నామండి. ఇవి తీసుకెళ్ళి పచ్చడి స్టార్ట్ చేస్తాము. ఇలా కొట్టిన ముక్కల్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత శుభ్రంగా ఉన్న క్లాత్తో తుడుచుకొని ముక్కల పైన ఉన్న పొరలు కూడా తీసివేస్తామన్నమాట. ఇప్పుడు ఒక బేసిన్లో ఒక 1/2 kg ఆయిల్ పోసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఈ మామిడికాయ ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఈ మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేయకముందే మనం ఒక గిన్నెతో కొలుసుకోవాలండి. ఒక గిన్నెలో 1/8 వంతు మనము వెల్లిపాయలు రెడీ చేసుకోవాలి. కొంచెం వెల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని ఈ ముక్కల్లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెకి 8వ వంతు మెంతిపొడి వేయాలండి. ఈ మెంతిపొడి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. మనము ఆవకాయ ముక్కలు 4 గిన్నెలు తీసుకుంటే 1 గిన్నె నిండా ఆవు పిండి వేయాలన్నమాట. ఇప్పుడు ఆవు పిండి కూడా నేను వేస్తున్నాను. దీన్ని కూడా కలిసేలా బాగా కలుపుకోవాలన్నమాట. మీరు పెట్టారండి ఆవకాయ పచ్చడి? మనం ఇందాక 1/8 వంతు వెల్లుల్లి క్రష్ చేసేసాం కదా. ఇప్పుడు 1/8 వంతు పాయలు అలాగే వేయాలి. ఇప్పుడు ఇవి కలిసేటప్పుడే ఉప్పు వేసుకోవాలి. మనం 4 గిన్నెలు ముక్కలు తీసుకుంటే 1 గిన్నె కొంచెం తక్కువగా ఉప్పు తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో నిండుగా కారం కూడా వేసుకోవాలి. నేనైతే గుంటూరు కారం వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. మొత్తం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని దాంట్లో పోసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. టూ డేస్ తర్వాత ఆయిల్ చెక్ చేసుకొని మళ్ళీ ఆయిల్ ముక్కలన్నీ మునిగేలా పోసుకోవాలి. ఇప్పుడు ఒక జాడీలోకి కొంచెం ఆయిల్ వేసి అడుగున తర్వాత ఈ పచ్చడి మొత్తం దాంట్లోకి సర్దుకోవాలి. మనము 2 డేస్ తర్వాత కలుపుకొని ఆయిల్ తక్కువ కానీ సాల్ట్ తక్కువ కానీ ఉంటే చూసుకోవాలి. ఎప్పుడు ముక్కలన్నీ మునిగేలా ఉండాలి ఆయిల్. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ. ఇప్పుడు ఈ పచ్చడంతా జాడీలోకి సర్దుకున్నాక కొంచెం అన్నం దాంట్లో వేసుకొని తింటుంటే ఉంటుందండి టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. అదే కలుపుతున్నాము. మేమందరం తలా కొంచెం టేస్ట్ చూస్తాము ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడే అందరం టేస్ట్ చూస్తున్నాం అన్నమాట. మీకు ఎలా అనిపించింది మా పచ్చడి? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి.